రాజకీయ ప్రయోజనాల కోసం చేసే నిరాహార దీక్షలకు ప్రభుత్వం తలొగ్గబోదని హోంమంత్రి చినరాజప్ప స్పష్టం చేశారు. కాపుల సంక్షేమం కోసం ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేపడుతుంటే ముద్రగడ మళ్లీ దీక్ష చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎవరికీ భయపడదన్న హోంమంత్రి ముద్రగడ చేస్తున్న ఆమరణ దీక్షను సమర్థంగా ఎదుర్కొంటామన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని వెల్లడించారు. మరి ఇంకా ఏం తొంగతొక్కాడు, పని చేయకుండా ఏమన్నాడు? చంద్రబాబు నాయుడు గారు పని చేస్తుంటే ఈరోజు దాన్ని ఏమో పక్కదారి పట్టించడానికి, ప్రజలు తప్పుదోవ పట్టించడానికి ఆయన నిరాదీక్ష చేసి చంద్రబాబు నాయుడు చేయట్లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు బుర్ర జల్లుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు చేస్తుంటే బుర్ర జల్లుతున్నాడు. చేయనోళ్ళు మనకి వ్యతిరేకంగా ఉన్నాడు. దీని గురించి ఎప్పుడు పట్టించుకునే వాళ్ళ దగ్గరికి కలిసి వేళ మళ్ళీ నిరాదీక్ష చేస్తానని చెప్పాడు. ఇదంతా రాజకీయం. ఏదో బ్యాక్గ్రౌండ్ నుండి ఈయన చేస్తున్నాడు తప్పించి ఇంకోటేదేం కాదు. ఆ నిరాదీక్ష సమర్థవంతంగా ప్రభుత్వం ఎదుర్కొంటుంది. ఏం చేయాలో చేస్తుంది ప్రభుత్వం. అదే తప్పించి నిరాదీక్షలు కానీ ఇంకో దానికి కానీ ప్రభుత్వం తలొగ్గేది లేదు. ఎందుకంటే మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నప్పుడు అందరూ కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి. మేము ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో, పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో హామీ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు కాపుల కోసం కార్పొరేషన్ వేసాడు, కమిషన్ వేసి రెండు కూడా పనిచేస్తున్నాయి. తొందరలో కూడా పూర్తి చేస్తామని చెప్తున్నాం. ఆగస్టులో కల్లా పూర్తి చేస్తామని చెప్తున్నాం. చేస్తానని చెప్పి ఆయన కూడా చెప్తున్నాడు. చేసినప్పుడు ఎందుకు చేయవలసిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాం.